అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది రెడ్ స్పైడర్ మొక్క అండి. కొన్ని మొక్కలు పువ్వులుగా పూసి ఆ పువ్వులతోనే తిరిగే విత్తనాలుగా మారి మొక్కలుగా ఉద్భవిస్తాయండి. దానికి ఉదాహరణగా మనం బంతి పువ్వులను చెప్పుకోవచ్చు. మరికొన్ని మొక్కలు కాయలను ఇస్తుంది, అది పండుగా మారి ఆ పండులో విత్తనాల ద్వారా తిరిగి అదే మొక్కలను పుట్టిస్తుంది. ఇంకొన్ని మొక్కలు వాటి నుంచి వచ్చే కొమ్మల ద్వారా మొక్కలను మనకి ఇస్తుందండి. దానికి ఉదాహరణగా మనం మందార రకరకాల కొమ్మలను చెప్పుకోవచ్చు. మీరు అలా అందమైన ఒక మొక్కను చూసినప్పుడు దాని కొమ్మను మీ వెంట తెచ్చుకున్నప్పుడు కొమ్మ అడుగు భాగంలో గుండ్రంగా లేదా బల్లగా కత్తిరించి దానికి కలబందను రాసి కొన్ని ఆకులను పైభాగంలో తొలగించి కుండీలో పెట్టుకున్నట్లయితే ఒక వారం రోజుల్లో దాని నుంచి వేర్లు వచ్చి మొక్క చక్కగా వికసిస్తుందండి. ఒకవేళ అలా రాకపోతే గమనించి పాతిన కొమ్మను బయటికి తీసి పరిశీలించి ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకొని మరోమారు ప్రయత్నిస్తే కొమ్మలతో మొక్కలను మీరు బ్రతికించుకోవచ్చు. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది